హాయ్ అండి అందరికీ. మేము బాగున్నాం, మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం. అశ్విని కింకార ఛానల్‌కి స్వాగతం అండి. ఇవాళ వచ్చి నేను ఏం చేస్తాను అంటే నిమ్మకాయ పచ్చడి అనేది పట్టుకుంటున్నానండి. 3 డజన్లు నిమ్మకాయలు అనేది తెచ్చుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని పక్కన ఆరబెట్టుకున్నానండి. తడి అనేది అసలు ఉండకూడదండి. తడి తగిలితే పచ్చడి అనేది బూజెత్తుకొచ్చి పాడైద్దండి. ఇంకా ఆ నిమ్మకాయలన్నీ ఒక్కొక్క నిమ్మకాయ వచ్చి చిన్న సైజు నిమ్మకాయ అండి. 4 భాగాలైతే చేసుకున్నాను. 3 భాగాలు చేసినట్టయితే ఇంకా కొంచెం లావుగా అనిపించేది. 4 భాగాలైతే చేసేసుకున్నాను. ఇక అన్నీ ముక్కలు కోసేసుకొని దాంట్లోకి నేను మటుకి కొలతల ప్రకారం వేయలేదు. ఎందుకంటే సుమారుగా చూసి వేసుకుంటాను ఎప్పుడు నిమ్మకాయ పచ్చడికి అనేది. కాస్త ఉప్పు వేసుకున్నాను, అంటే ఒక గిద్ద ఉప్పు దాకా వేసుకున్నాను అంటే మీ లెక్కలో అయితే ఒక గిద్ద ఉప్పు వేసుకున్నాను. 3 డజన్లకి పసుపు వేసేసుకున్నాను. ఆ రెండే పసుపు ఉప్పు కలుపుకొని మనం ఒక డబ్బాకు అనేది స్టోర్ చేసుకోవాలండి. ఆ డబ్బాలో వేసేసుకొని మనం 3వ రోజు మనం ఆ పచ్చడి అనేది కలుపుకోవడానికి నిమ్మకాయ పచ్చడి అనేది చాలా సులభంగా అయిపోయిద్దండి. చాలా తేలిక కూడా. దీనికి సి విటమిన్ అనేది ఉండిద్దండి. అది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు తింటే చాలా మంచిది. దీంట్లో సి విటమిన్ అనేది ఉండిద్దండి. ఇది ఎముకలకి దంతాలకి చాలా హెల్తీ అండి. మనకు మొహంలో కూడా చర్మం అనేది గ్లో కూడా ఉండిద్దండి. మళ్ళీ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ అనేది ఉండిద్ది కండి, అది కూడా పోయిద్దంట. మనకి ఒకవేళ చర్మం మీద ఏమన్నా గాయాలు అయి ఉంటే ఆ గాయాలు కూడా త్వరగా మానుతాయి అంటండి. రోజుకు ఒక బద్దం ఆడకాలం తింటే చాలా ఒంటికి హెల్త్కి చాలా మంచిదండి. ఇంక ఈ పచ్చట్లో వేసుకోవాల్సిన ఐటెం ఏంటంటే అండి, చిన్నులపాయలు, జీలకర్ర వేసుకోవాలండి. ఉంటే కొంచెం మెంతిపొడి కూడా వేసుకోవాలి. నా దగ్గర కొంచెం మెంతిపొడి లేదు, నేను తర్వాత కలుపుదామని ఆపేసానండి. ఇక సింపుల్గా అండి మనకి దీంట్లో వేసుకోవాల్సిన ఉప్పు, పసుపు, జీలకర్ర, చిన్నులపాయ మిక్సీ వేసుకొని పెట్టేసుకొని కారం ఒక గింత కారం అయితే పోసేసుకున్నానండి. ఇక మనం వాటిని కలదిప్పుకుంటామే. ఇక దీన్ని శుభ్రంగా మొత్తం కలదిప్పునాక ఉప్పు అనేది ఒకసారి చూసుకోవాలండి. ఎందుకంటే ఉప్పు చాలకపోతే పచ్చడి బూజు వచ్చిద్దండి. ఒకవేళ చాలేదనుకో ఉప్పు మళ్ళీ కలుపుకోవచ్చు. నేను అలాగే పచ్చడి అంతా కలిపినాక చేసినాక ఉప్పు అనేది కొంచెం వేసేసుకున్నానండి. వేసేసుకున్నాక మనం దీంట్లో ఒక 5 నిమ్మకాయలు కానీ, అంటే మనకు గుజ్జు ఎంత కావాలంట అంత, ఒక 5 నిమ్మకాయలు కానీ 10 నిమ్మకాయలు కానీ మనకి ఎంత గుజ్జు కావాలంటే అంత గుజ్జుగా కలుపుకొని పోసుకోవాలండి. నేను ఉప్పు అయితే కూడా కొంచెం సరిపోనట్లేకపోతే కొద్ది ఉప్పు కూడా కలిపేసుకున్నానండి. ఇక నిమ్మకాయ రసం కూడా పిండుకొని పోసేసుకున్నానండి. నాకు నిమ్మకాయలు బాగా రసంగా ఉన్నాయి. నేనైతే ఒక 5 నిమ్మకాయల రసం పిండేసుకొని పోసేసుకున్నానండి. తక్కువేగా 3 డజన్లే కదండి, సరిపోయింది. ఇక కానండి ఈ పచ్చడి కాడ మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. తడి అనేది మటుకి తగలకూడదండి. మనం ఎప్పుడు తీసుకొని కూడా పొడి చేతులతో తీసుకోవాలి. ఈ పచ్చడి మటుకి మనం ఎక్కువగా పట్టుకోకర్లేదు. ఎందుకంటే మనకు నిమ్మకాయలు అనేది ఎప్పుడు దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఒక 2 డజన్లో 3 డజన్లో పట్టేసుకున్నామంటే అది అయిపోగానే మళ్ళీ పట్టేసుకుంటే పచ్చడి కూడా ఫ్రెష్గా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకునే పని లేదండి. రోజుకొక బతకాడికి ఇంట్లో ఫ్యామిలీ అందరూ తీసుకున్నారంటే త్వరగానే అయిపోయింది. చక్కగా టేస్ట్గా కలర్గా కూడా ఉండేదండి. సరే ఉంటానండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను.